వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు అలాగే కీలకమైన నాయకుల్లో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వాస్తవానికి ఇప్పటికే ఆయన చుట్టూ పలు వివాదాలు ఆయన చుట్టుముట్టే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వైసీపీ విపక్షంలోకి రావడంతోనే ఒక రకంగా కూటమి ప్రభుత్వం నుంచి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. అలాగే పెద్దిరెడ్డి కుటుంబం కూడా టార్గెట్ అయింది. పెద్దిరెడ్డి తనయుడు రాజంపేట నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి లిక్కర్ కేసులు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాదాపు 40 రోజులు దాటిపోతుంది రిమాండ్ ఖైదీగా. ఆయన ములాఖత్ ద్వారా అనేక మంది వైసీపీ నాయకులు పరామర్శిస్తున్నారు. రాయలసీమ నుంచి నాయకులు పరామర్శలు కూడా పూర్తయిపోయినాయి. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయంగా చూస్తే పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటుంది. వైసీపీ నుంచి సీనియర్ నేతలంతా ఆయనకి దన్నుగా ముందుకొస్తున్నారు. వైసీపీ సీనియర్లంతా జట్టుగా ముందుకు కదలడం ఒక రకంగా ఆసక్తికరమైన అంశం. శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్న మిథున్ రెడ్డి ములాఖత్ ద్వారా కలిస్తే తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరామర్శించారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి తన సంఘీభావాన్ని తెలియజేయడానికి ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇదే వరుసగా నేతలు వస్తున్నారనేది వైసీపీ నేతలను కూటమి నేతలు టార్గెట్ చేసిన నేపథ్యంలో చాలామంది జైలు పాలయ్యారు. అయితే వారిలో చాలా మందిని జగన్ పరామర్శించారు, కానీ మిథున్ రెడ్డిని అయితే ఇంకా పరామర్శించలేదు. ఇదొక చర్చనీయాంశం అయిన అంశం. ప్రధానంగా ఇప్పటికే 2-3 సార్లు జగన్ రాజమండ్రి వస్తారు, మిథున్ రెడ్డిని పరామర్శిస్తారని ప్రచారం అయితే జరిగింది. కానీ ఎందుకో మరి చివరి నిమిషాల్లో అయితే వాయిదా పడిపోతున్నాయి. తేదీలు కూడా ప్రకటించేశారు. మొన్న ఆగస్టు 25 అన్నారు. నేను కూడా చెప్పాను దానికి సంబంధించిన వీడియో. కానీ చివరికి రాలేదు. కారణాలు ఏంటనేది తెలియదు, చెప్పరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన బాధ ఏంటి అంటే ఒక డేట్ ప్రకటిస్తారు అఫీషియల్గా, ఆ తర్వాత అది వాయిదా పడిపోద్ది. ఎందుకు ఏంటో కూడా తెలియదు. ఇంతకుముందు లండన్ వెళ్ళక ముందు నుంచి కూడా అధికారంలో కోల్పోయిన తర్వాత ప్రతిపక్షాలు వచ్చినప్పుడు ఎన్ని ప్రోగ్రాంలో డేట్లు పెట్టారు, ఎన్ని వాయిదాలు వేశారు, ఎందుకు వాయిదా వేశారో మళ్ళీ ఎప్పుడో ఏది క్లారిటీ ఉండదు. చెప్పరు. అసలు ఆ వ్యవస్థ ఏంటో అర్థం కాదు. అసలు ఒకసారి మళ్ళీ అధికారంలో కూడా 5 ఏళ్ళు పరిపాలించేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి వ్యవహారంలో కూడా అంతే. ఈ పాటికి ఎప్పుడో వెళ్ళి పరామర్శించాలి. వెళ్తారు, రేపు వెళ్తారు, మాపు వెళ్తారు, ఈ నెల వెళ్తారు, 20 వెళ్తారు, 30 వెళ్తారు అంటారు. అవి వాయిదా వేస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు అనేది కూడా చెప్పరు. ఎవరు చెప్పరు. ఏంటో మరి ఆ వ్యవస్థ ఏంటో అర్థం కాదు. కానీ పెద్దిరెడ్డి గారి కుటుంబానికి వైసీపీ నాయకులైతే అండగా నిలుస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆయన్ని కలవడం, ములాఖతులో భాగంగా మాట్లాడడం, అంటే మీ ఉన్నాము అని ఒక దన్ను అక్కడ చూపించడం అనేది ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతోంది.